నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో గోపాలకృష్ణ నాయుడు గారితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కదా. ప్రతి వీడియోని మీరు వాచ్ చేస్తున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేయడం. చాలా విషయాలు నాకు తెలియదు, నేను తెలుసుకుంటున్నాను. కొన్ని ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనకు ఒక రకమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. దీని తర్వాత ఏం జరుగుతుంది, దీని తర్వాత ఏం జరుగుతుంది, ఇంకా ఏముంటుంది అన్న ఒక ఉత్సుకత అంటారు కదా, అది నాకు కలిగింది. మీకు కలిగిందా? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాను. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ పెళ్ళిళ్ళకి సంబంధించి అని. గోపాలకృష్ణ నాయుడు గారు ఏం చెప్తారు పెళ్ళిళ్ళకి సంబంధించి అని. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ చేయి చూడగానే డైరెక్ట్ గా టాపిక్ లోకి వచ్చేస్తున్నాను. రావాలి మరి, ఇప్పుడు టైం వేస్ట్ అవ్వకూడదు. అదే అంటే చేయి చూడగానే వీళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి అనేది చెప్పగలరా? అసలు ఏ రేఖలకి సంబంధించి పెళ్ళిళ్ళకి లింక్ ఉంటుంది? వీళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళు, అసలు వీళ్ళకి పెళ్లి యోగం ఉందా లేదా అనేది కూడా చెప్పేస్తారా? ఎప్పుడు అవుతుంది అనేది చెప్తారా? ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి అనేది చెప్తారా? సో ఈ 2, 3, 4 పెళ్ళిళ్ళు మనకు కొన్ని న్యూస్ చూస్తుంటే ఒక్కొక్కరికి 16 పెళ్ళిళ్ళు అని మొన్న ఒక న్యూస్ చూశాను నేను. సో అసలు ఏ రేఖకి సంబంధం ఉంటుంది పెళ్ళిళ్ళకి సంబంధించి చెప్పండి. తప్పకుండానమ్మా, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ చాలా నేను కూడా కొన్ని వీడియోస్ మధ్యలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే, ఈ శాస్త్రాన్ని శాస్త్రంలా కాకుండా అనేక వాటితోటి కలగాపులగం చేసేసి ఇది వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పేటువంటి శాస్త్రం సాముద్రికం. ఇంకొక వ్యక్తితోటి లింక్ ఉంది అంటే అది వివాహము వలన, అంతే కదా. ఈ సంతానము గాని తల్లిదండ్రులు గాని కొంతవరకే మనతోటి ఉంటారు. వివాహము వలన అంటే ఒక మనిషి 100 సంవత్సరాలు జీవిస్తాడు అనుకుంటే, ఒక 25 సంవత్సరాల్లో వివాహం చేసుకున్నాడు అనుకుంటే, మిగిలిన 75 సంవత్సరాలు కూడా వివాహ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటారు. అంటే జీవితంలో 3 వంతులు మ్యారేజ్ తోటి లింక్ పడి ఉంటాయి. దానికి ఒక రేఖని ఉంది, వైవాహిక లక్షణాలు చెప్పేటువంటిది ఒక రేఖ ఉంది. అది ఒక్కటే సరిపోదు. అరచేతిలో ఉండేటువంటి భావాలు చెప్పేటువంటి గ్రహస్థానాలు, తర్వాత వివాహము ప్రధానంగా బుద్ధితోటి మనస్సుతోటి లింక్ పడి ఉన్నటువంటి ఒక విషయం. అంచేత శిరోరేఖని హృదయ రేఖని కూడా మనం అక్కడ పరిగణలోకి తీసుకుని దీనికి యోగము తోడవ్వాలి, అదృష్ట రేఖ. అప్పుడు మనం వీటినన్నిటిని బేరీజు వేసుకుని వివాహం గురించి మాట్లాడాలి. ఓకే, సో ఈ అదృష్ట రేఖ ఎక్కడ ఉంటుంది అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే పెళ్లిళ్ళకి సంబంధించి చెప్పండి. అదృష్ట రేఖ నేను ముందే చెప్పాను కదా, ఇది అరచేతి కంకణ రేఖ దగ్గర నుంచి కానీ, ఇక్కడ చంద్రస్థానం నుంచి కానీ, జీవిత రేఖ నుంచి కానీ, జీవిత రేఖ నుంచి కానీ, ఈ లోపల శుక్రస్థానం నుంచి కానీ, మొత్తం మీద ఎక్కడి నుంచి ప్రారంభమైన అరచేతిలో మధ్యవేలు కిందకి చేరాలి. ఓకే, అటువైపుకి వెళ్ళాలి, మధ్యవేలు వైపు. ఈ మధ్యలో వేలుకి వెళితేనే అది అదృష్ట రేఖ, యోగ రేఖ, ధనరేఖ, భాగ్యరేఖ. ఇకపోతే వైవాహిక జీవితం గురించి మీరు అడిగారు కనుక, వైవాహిక జీవితం ఇక్కడ చిటికెన వేలు కింద హృదయ రేఖ ఉంటుంది. ఇక్కడ హృదయ రేఖకి చిటికెన వేలు ఈ మొదటి భాగానికి మధ్యలో ఈ చర్మము రంగు మారేటువంటి ప్లేస్ నుంచి అరచేతి వైపుకి వచ్చేటువంటి రేఖలని వైవాహిక రేఖలు అంటాం. లైన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటాం దాన్ని. ఓకే, ఎన్ని రేఖలు ఉంటే అన్ని పెళ్ళిళ్ళు అవుతాయా సార్? కాదా? కాదు. ఓకే, అలా చెప్పకూడదు. అలా చెప్పేప్పుడు తప్పుదోవ పెట్టేస్తున్నారు. మీ మీడియా వచ్చిన తర్వాత. అయ్యో, మా మీడియా కాదు, మామూలుగా చాలా మంది సోషల్ మీడియా. మీ మీడియా అంటే మీది కాదు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత విస్తృతం అయిపోయింది ఇది. ఇక్కడ ఇన్ని రేఖలు ఉంటే 3 పెళ్ళిళ్ళు, 6 పెళ్ళిళ్ళు. తప్పది, అలా చెప్పకూడదు. అయితే వివాహ వ్యవస్థ మీద అతనికి మమకారం ఎప్పుడు వస్తుంది, పెళ్లి మీద ఎప్పుడు వస్తుంది అసలు? ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి మనం. అసలు పెళ్లి చేసుకోవాలని ఉందా?
లేదా లేదా దీనికి ప్రధానంగా వైవాహిక రేఖ, తర్వాత శుక్రస్థానము. ఇది దాంపత్యాన్ని చెప్పేటువంటి శుక్రస్థానం. ఇది సమానమైనటువంటి స్థితిలో ఉండాలి. ఇది పలచబడిపోయి బాగా డౌన్ గా ఉండి ఉంటే అతనికి శృంగార భావాలు ఉండవు. అంటే వివాహ వ్యవస్థ మీద అతనికి అంతగా నమ్మకాలు ఉండవు. అంచేత వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా, కొంతమంది అయితే బాగా డౌన్ లో ఉండి వివాహం మీద విముఖతతోటి సన్యాసులుగా మారిపోతారు. సన్యాసి లేదా సన్యాసిని. కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా కొంతకాలము జీవితాన్ని కొనసాగించి దాని మీద విముఖత ఏర్పడి దాని నుంచి దూరంగా వెళ్తారు. అది స్వతసిద్ధంగా. ఇంకా వైవాహిక రేఖ ఇక్కడ ఉన్నాయని చెప్పాను కదా. ఈ రేఖలు మన శాస్త్రంలో చెప్పిన విధంగా ఒకవేళ 2, 3, 4, 5 ఉన్నాయి అనుకుందాము. దాంట్లో ప్రధానంగా బలంగా దృఢంగా ఉండేటువంటి రేఖను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. అన్ని బలంగా దృఢంగా ఉంటే ఏమిటి పరిస్థితి? అది వద్దాం, అక్కడికి వద్దాం. మరి ఓవర్లాప్ అయిపోకూడదు ప్రశ్న. ఇది చెప్పిన తర్వాత చెప్తాను నేను. బలంగా దృఢంగా ఉన్నటువంటి రేఖ ఒకటి ఉంటే అది హృదయ రేఖ వైపు వంగి ఉండాలి. అది మెయిన్ పాయింట్. అది హృదయము అంటే ప్రేమ, అభిమానము, ఇవే వివాహానికి ప్రాతిపదికే ప్రేమ. అవునా? అది ఇటువైపు వంగి ఉంటే, హృదయ రేఖ ఎక్కడ బ్రేక్ లేకుండా ఉంటే అది వివాహం మీద అప్పుడు అదృష్ట రేఖను చూస్తాము. అదృష్ట రేఖలో ఎలివేషన్ ప్రారంభమైతే, అంటే లోతు పెరగటం కానీ ఎలివేషన్ ప్రారంభమైతే అక్కడ అతనిలో వివాహం గురించి ఆలోచన, కోరిక ఏర్పడతాయి. అప్పుడు ఈ రేఖను మనం చూసామనుకోండి, వివాహానికి సంసిద్ధుడు అయ్యాడు లేకపోతే సంసిద్ధురాలు అయ్యింది అని మనం దాన్ని వివాహ రేఖ కింద పరిగణలోకి తీసుకుంటాం. అయితే ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ వివరిస్తాను మీకు తప్పకుండా. సో ఈ వివాహానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చారు సార్. మొత్తానికి ఈ రేఖలు ఎన్నుంటే అన్ని పెళ్లిళ్ళు అయిపోతాయని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అది కాదు, దానికి హృదయ రేఖకి ఒక రకమైన లింక్ ఉండాలి. అది అది శుక్రస్థానానికి ఉండాలి. చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పారు. నాకు కూడా అలాంటి డౌట్ ఉండింది, ఆ డౌట్ ని క్లారిఫై చేశారు. ధన్యవాదాలు సార్. సో అదండి విషయం. ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతాయి, ఎక్కడుంటే రేఖలు ఎలా ఉంటే జరుగుతాయి అనేది తెలుసుకున్నామని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మనకి మాక్సిమం క్లారిటీ వచ్చింది. ఇంకా కొన్ని రేఖలకి సంబంధించిన వివరాలు గోపాలకృష్ణ నాయుడు గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. చాలా మందికి ఈ అపోహ ఉంది, కామెంట్స్లో కూడా తెలియజేస్తున్నారు. అందుకనే దానికి సంబంధించిన వీడియో చేయాలనిపించింది. తప్పకుండా ఈ వీడియోని అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.